కాకినాడ జిల్లా తునిలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జానేశ్వరి కోసం ఇంకా వేట కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా గాలింపు చేపట్టిన బాలిక ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. ఈ నెల 6న కనిపించకుండా పోయిన రోజు ఏం జరిగింది అనేది సిఐ ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆ రోజు ఆ 15 నిమిషాలు చాలా కీలకం అన్నారు. ఆ 15 నిమిషాలు ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాకినాడ జిల్లా తుని మండలం దొడ్డవాక పంచాయతీ సిహెచ్ అగ్రహానికి చెందిన 2 ఏళ్ల పాప జానేశ్వరి కనిపించకుండా పోయింది. ఈ నెల 6న చిన్నారి కనిపించకుండా పోయిన రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాప తండ్రి కోసం తోటవైపు వెళ్ళిందని స్థానిక సిఐ తెలిపారు. పాప వెంట కుక్క కూడా ఉందని, ఈ విషయాన్ని స్థానికుడైన ఒక యువకుడు తమతో చెప్పారన్నారు. యువకుడు పాప ఒంటరిగా ఉండడంతో కాపాడాలని చూశాడు. అయితే ఆ కుక్క ఆ యువకుడిని దగ్గరికి రానివ్వకుండా కరిచి ప్రయత్నం చేసిందని, ఆ యువకుడు భయంతో ఊర్లో వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నారు. ఊర్లో యువతులంతా అక్కడికి వెళ్ళి చూస్తే పాప కనిపించలేదన్నారు. కేవలం 15 నిమిషాల్లోనే ఇదంతా జరిగిందని అన్నారు. ఆ తర్వాత పాప కోసం వెతికిన ఆచూకీ దొరకలేదు. కొద్దిసేపటికి తమకు సమాచారం రావడంతో వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఆ 15 నిమిషాల గ్యాప్లో ఏం జరిగిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క ఈ నెల 9న మధ్యాహ్నం ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. బుధవారం రాత్రి ఆ కుక్కను పట్టుకొని బోన్లో బంధించి ఆహారం పెడుతున్నారు. ఇప్పుడు ఈ కుక్క జానేశ్వరి ఆచూకీ తెలిసినందుకు కీలకంగా మారింది. ఆ కుక్కకి జిఎస్ ట్రాకర్ కూడా పెట్టారు. చిన్నారి తప్పిపోయిన తోటలో పాటుగా ఆ పక్కన ఉన్న 1000 ఎకరాల కొండ అటవీ ప్రాంతంలో కూడా అన్ని బలగాలు కలిసి గాలిస్తున్నారు. అలాగే పాప తండ్రి అయిన గణేష్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయని ఆరా తీశారు. పాప తండ్రి కారు విషయంలో కొందరితో వివాదం ఉందని చెప్పడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాప కనిపించకుండా పోవడానికి ముందు ఎవరైనా తోటలో అనుమానాస్పదంగా కనిపించారా అని కూడా అడిగారు. సర్చింగ్లో 200 మంది పైగా సిబ్బంది వెతుకుతున్నారు. గ్రామానికి చెందిన ఒకరు కొండ ప్రాంతంలో పాప ఏడుపు వినిపించిందని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న కుక్కను చూసి భయపడ్డాడని చెప్పడంతో ఆ సమాచారంతో అందరూ ఆ ప్రాంతానికి వెళ్ళి జల్లెడ పట్టారు. అయినా చిన్నారి జాడ దొరకలేదని, మరోవైపు జాహ్నవి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. పెద్దాపురం డివిజన్కి చెందిన 200 మంది పైగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతాల్లో అటవీ మార్గాల్లో పరిసర గ్రామాలను తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో కూడా గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కొన్ని కారణాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, 2 ఏళ్ల పాప ఎవరి సాయం లేకుండా కిలోమీటర్లు దూరం నడవగలదా? పాయింట్ నెంబర్ 2, పామాయిల్ తోటకు చుట్టూ మనిషి దూరం లేని కంచె ఉంది, మరి పాప ఎలా దాటింది? పాయింట్ నెంబర్ 3, పెద్దవాళ్ళే ఎక్కలేని కొండ ప్రాంతంలోకి పాప వెళ్ళిందని ఎలా అనుకోగలం? పాయింట్ నెంబర్ 4, అది కూడా ఖాళీ బాట కాదని, పెద్దవాళ్ళే వెళ్ళలేని తుప్పల్లోకి వెళ్తుందా? పాయింట్ నెంబర్ 5, జరగకూడనిది ఏదైనా జరిగితే దుర్వాసన రాకుండా ఎలా ఉంటుంది? నెంబర్ 6, కుక్క కూడా 400 మీటర్ల పరిధి దాటి వెళ్ళడం లేదు. పాయింట్ నెంబర్ 7, చిన్నారి తండ్రికి కొందరు స్థానికులతో ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు ఉన్నాయని చెప్పాడు. పాయింట్ నెంబర్ 8, తల్లి కూడా జాహ్నవి కిడ్నాప్ అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే కుక్క కూడా చనిపోయిందని వార్త వచ్చింది. జాహ్నవి ఎక్కడున్నా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.